వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రస్తుతం మహబూబ్నగర్లో జరుగుతున్న ప్రెస్ క్లబ్ ఎన్నికలలో మా ప్యానెల్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గత 20 ఏళ్ళుగా ప్రెస్ క్లబ్ అన్యాక్రాంతమై అది జర్నలిస్టులకు ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉంటే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు వాకిట అశోక్ కుమార్ సుదీర్ఘ పోరాటం చేసి అధికారుల దగ్గర, మంత్రుల దగ్గర అనేక సార్లు లేఖ ఇచ్చి ఈరోజు డెమోక్రసీ ప్రకారం ఎన్నికలు జరిగే స్థాయికి తీసుకొచ్చిన ఘనత తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్కు ఉంది. అట్లాగే మా అధ్యక్షుని కూడా ఈరోజు అధ్యక్ష పోటీలో ఉన్న వాకిట అశోక్ కుమార్కు ఆ ఘనత ఉంది, పోరాటం చేసి. అట్లాగే 39 రోజులు జర్నలిస్టుల పాలమూరు జర్నలిస్టులకు అక్రిడేషన్లలో జరిగిన వివక్ష పైన 39 రోజుల పాటు టెంట్ వేసి నిరసన దీక్ష దేశంలోనే ఎక్కడ జరగని విధంగా ఇక్కడ చేయడం వల్ల దాదాపు 500 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు రావడం జరిగింది. గత మంత్రి అనేకసార్లు జర్నలిస్ట్ అక్రిడేషన్లో జోక్యం చేసుకుంటే వాటికి వ్యతిరేకంగా నేషనల్ ప్రెస్ కౌన్సిల్లో కూడా ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదు చేసి దానిపైన ఇక్కడి సమాచార శాఖ అధికారులను ఢిల్లీ వరకు రప్పించి జర్నలిస్టుల సమస్యలను సానుకూలంగా పరిష్కారం అయ్యే విధంగా కూడా ఫెడరేషన్ పోరాటం చేసింది. ఇండ్ల స్థలాల కోసం కూడా గత 2-3 దశాబ్దాలుగా ఇండ్ల స్థలాలు ఉన్నప్పటికీ ఇండ్లు ఇవ్వకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వాలన్నప్పుడు ఇక్కడి నాయకులు ఇండ్లు ఇవ్వకుండా కలయాపన చేస్తున్నప్పుడు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పాలమూరు టు ప్రగతి భవన్ పాదయాత్ర చేయాలని నిర్ణయించి ఆ మేరకు తీవ్రంగా ప్రయత్నాలు చేసినప్పుడు ఆనాటి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు జోక్యం చేసుకొని మీకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాలు వచ్చినాయంటే కూడా అది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఘనతనే. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్టుల పక్షాన ఉంటుంది. రేపు ప్రెస్ క్లబ్ కూడా మేము మా ప్యానెల్ను జర్నలిస్టులు గెలిపియాలి. ఎందుకంటే దాన్ని నిలబెట్టింది ఈరోజు ఎన్నికల వరకు తీసుకొచ్చిన సంఘం ఏదైతే ఉందో అది ఫెడరేషన్ మాత్రమే, అశోక్ కుమార్ మాత్రమే. అశోక్ కుమార్ను అధ్యక్షునిగా ఆశీర్వదించాలి జర్నలిస్టులు. అట్లాగే జనరల్ సెక్రటరీగా తాటికొండ కృష్ణ, ట్రెజరర్గా రవీందర్ సీనియర్ జర్నలిస్ట్ ఉన్నాడు. మా ప్యానెల్ అందరు అభ్యర్థులు, జాయింట్ సెక్రటరీగా ఎం గోపాల్, వీళ్ళందరూ కూడా నెంబర్ 1 ఓటే ఉంది. ప్రతి అధ్యక్షునిగా నెంబర్ 1 ఉన్నాడు, 1వ నెంబర్. జనరల్ సెక్రటరీగా 1వ నెంబర్ ఉంది, జాయింట్ సెక్రటరీ కూడా 1వ నెంబర్ ఉంది. 1వ నెంబర్ మాకే వచ్చింది కాబట్టి 1వ నెంబర్ మీద ఓటేసి ప్రతి ఒక్క జర్నలిస్టు 1వ నెంబర్ ఓటు గుద్ది గెలిపించాలని నేను కోరుతున్నాను. మహబూబ్నగర్ జర్నలిస్టులు మిత్రులకు ఒకటే విజ్ఞప్తి. ఈరోజు ముఖ్యంగా ప్రధాన సమస్య గత పాలకులు నిర్లక్ష్యం వహించి జర్నలిస్టుల మధ్యలోనే కొట్లాట పెట్టిండ్రు. డబుల్ బెడ్రూమ్ల పంపిణీ అంశంలో యాక్చువల్గా ఆ రోజు డెమోక్రసీ పాలసీలో కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ జరిగింది. జర్నలిస్టులకు మధ్యలోనే కొట్లాట పెట్టిండ్రు. అందరికీ సమన్వయం చేయలేదు. మేము ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తంగా జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వాలని పాల్మూరు టు ప్రగతి భవన్ పాదయాత్ర చేపట్టాలని చూసినాం. కానీ ఇక్కడ ఉన్న పాలకులు మామీననే పోరాటం చేస్తావా అని ఎంతో కట్టడి చేయాలని చూసిండ్రు. కేసీఆర్ గత మాజీ ముఖ్యమంత్రి ఎన్నో సందర్భాల్లో జర్నలిస్టుల గ్రేటెడ్ కమ్యూనిటీ ఇల్లు కట్టిస్తా అన్నారు. మేము దాని మీద పోరాటం చేసినాం. కానీ గత పాలకులు దాన్ని తప్పుదో వక్రీకరించి దాన్ని ఇక్కడ ఈ జిల్లా స్థాయి వరకే చూసిండ్రు. మమ్మల్ని పాదయాత్ర చేయకుండా కట్టడి చేయాలని చూసిండ్రు. జిల్లా కలెక్టర్ ద్వారా మేము అందరికీ న్యాయం చేస్తామని చెప్పించిండ్రు. ఒక స్థానంలో చెప్పించి కూడా అందరికీ సమన్వయం చేయలే. జర్నలిస్టుల ఇండ్లు అందరికీ పూర్తిగా ఇయ్యలేదు సంపూర్ణంగా. అందువల్ల ఇది కొట్లాట జరిగింది. అవి ఇప్పటికీ కొట్లాటనే ఉంది. ఇప్పటికి కూడా ఆ సమస్య తేలలేదు.
మేము ఫెడరేషన్ జిల్లా అధ్యక్షునిగా నా బాధ్యత తీసుకున్న. ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో కూడా మేము మేనిఫెస్టోలో పెట్టాం. ఇందిరమ్మ ఇండ్ల పథకం, ఇండ్ల స్థలాలు జర్నలిస్టులు ఇచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. ఫెడరేషన్ మా రాష్ట్ర నాయకులు మాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కొట్లాడడానికి ఏ దాంట్లో కూడా మాకు కట్టడి పెట్టలేదు. జర్నలిస్టుల సంక్షేమం కోసం నేడు పోరాడుతున్న సంఘం ఏదైనా ఉంది అంటే జర్నలిస్టు మిత్రులు గుర్తించాలి. ఆనాడు పాదయాత్ర కానీ, అక్రిడేషన్ల విషయంలో పోరాటం కానీ, ఈనాడు ప్రెస్ క్లబ్ ఎన్నికల విషయంలో కానీ మేము పోరాటం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఏ సంఘాలైనా జర్నలిస్టుల తరఫున పోరాడిన దాఖలాలు లేవు. మీరు బాగా గమనించండి. జర్నలిస్ట్ నాయకులు మళ్ళోసారి విశ్లేషణ చేసుకోవాలి. ఫెడరేషన్ ఒక్కటే ఈరోజు జర్నలిస్టుల పక్షాన ఉండి పోరాడుతుంది. మేము ఒకటే కోరుతున్నాం, నిరుపేద జర్నలిస్టులను విస్మరించిన ప్రభుత్వాలు ఏవి కూడా మనుగడ కొనసాగలేవు. గత ప్రభుత్వం అలాగే చేసింది. ఈ ప్రభుత్వాలు అయినా జర్నలిస్టులను గుర్తించి ఈ జిల్లా నుండి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిగా అంటున్నారు. ఆయనను నేను పత్రికా ముఖంగా ఒకటే కోరుతున్నా, జర్నలిస్టుల సమస్య, ప్రధాన సమస్య ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నా. ముందు నుంచి కూడా చాలా ఆయనకు తెలుసు సమస్యలు. ఈరోజు వరకు కూడా ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకి ఎన్నో పర్యాయాలు వచ్చారు. జర్నలిస్టులకు సమయం ఇవ్వడం చాలా దుర్మార్గం, విచారకరం. అసలు యాక్చువల్గా 5 సార్లు 6 సార్లు 10 సార్లు వచ్చిండ్రు. 5 నిమిషాలు కూడా జర్నలిస్టులకు సమయం ఇవ్వలేదు. చాలా విచారకరమైన ఇది. ఆ రోజు పాదయాత్ర చేసినా, ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర చేసినా అందరూ ఈ జిల్లా నుంచి జర్నలిస్టులు రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున నీరాజనాలు పలికిండ్రు, మద్దతు తెలిపినరు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లా జర్నలిస్టులను విస్మరించరాదు. వాళ్ళను ఆదుకోవాలి, సమయం ఇవ్వాలి. జిల్లాకు వచ్చినప్పుడైనా కనీసం 5 నిమిషాలు సమయం ఇవ్వాలి. వాళ్ళ సమస్యలు వినాలి. సానుకూలమైన సమస్యలే, ఇక్కడ ఏం పెద్ద సమస్యలు లేవు. జర్నలిస్టులు అందరూ అద్దె ఇంట్లలో నుండి నలిగిపోతున్నారు. వారికి జర్నలిస్టులు సొంత ఇంటి కళ నెరవేర్చాలి. లేదు సొసైటీ పేరు మీద ఇచ్చి జర్నలిస్టులను ఆదుకోవాలి. ఈడ బిలో పావర్టీ లైన్ కింద డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి మనకు కొట్లాట పెడుతున్నారు. సొసైటీ పేరు మీద ఇస్తే 200-250 గజాలు జర్నలిస్టులకు ఇచ్చి ఆదుకోవాలి. ఈ జర్నలిస్టులను విస్మరించవద్దని కోరుతున్నా. ప్రెస్ క్లబ్లో కూడా జర్నలిస్ట్ మిత్రులను ఒక్కటే కోరుతున్నా, మా ప్యానల్ అభ్యర్థులను గెలిపియండి. ప్రెస్ క్లబ్ నిధులను అనేక్రాంతం కాకుండా మేము కాపాడినాం. నేడు ప్రెస్ క్లబ్ ఎంత ప్రాముఖ్యమైనది. 20 సంవత్సరాలు ఒక సభ్యత్వానికి నోచుకోకుండా అలాగే కొనసాగింది. మేము అందరినీ జర్నలిస్టులను ఏకం చేశాం, మీటింగ్లు పెట్టాం, సభ్యత్వాలు ఇవ్వమని కోరాం. ఈరోజు మేము 7 లక్షల రూపాయలు నిధులు ఆపాం. నిధులు అనేక్రాంతం కాకుండా ఆపిన ఘనత మాది, ఫెడరేషన్ది. నాకు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షునిగా మా సంఘం కూడా మాకు అంతా అండగా ఉండి పోరాటం చేయడానికి అంత బలాన్ని ఇచ్చింది. ఎంబడి ఉన్నది. ప్రతి విషయంలో వాళ్ళు ఎంబడి ఉండి ఏ స్టెప్ తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళందరి సహకారంతోనే ముదరిపోయినా. ఈరోజు ప్రెస్ క్లబ్ ఎలక్షన్ జరుగుతున్నాయంటేనే మా ఫెడరేషన్ ఘనత. జర్నలిస్టులు అందరూ గుర్తించాలి. మాకు పదవుల కోసం మేము పనిచేయాలని అనుకోవట్లేదు. ఒక నిధులు అనేక్రాంతం కాకుండా ప్రెస్ క్లబ్ను ఆధునీకరించాలనే ఉద్దేశంతోన ప్రతి జర్నలిస్టుకు ఆ ప్రెస్ క్లబ్ నిధులు ఉపయోగపడాలి. విధి నిర్వహణలో ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం కన్నా సహాయం కన్నా ప్రెస్ క్లబ్లో ఉన్న ఆదాయ వనరులతోన ఒక జర్నలిస్టు విధి నిర్వహణలో కాలు ఇరిగితే, చెయ్యి ఇరిగితే ప్రెస్ క్లబ్ నిధుల నుంచి సాయం అందాలనే అంశంలో మేము ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో నిలబడుతున్నాం. ఇంకొకటి ముఖ్యమైన ప్రధాన సమస్య జర్నలిస్టుల ఇండ్ల సాధన కోసం ఫెడరేషన్ కట్టుబడి ఉంది. జర్నలిస్టు మిత్రులారా, ఫెడరేషన్ను అత్యధిక మెజార్టీతో ఫెడరేషన్ ప్యానల్ను గెలిపించాలని నేను సభాముఖంగా జర్నలిస్ట్ మిత్రులను కోరుతున్నాను.